ఈ 15 సంవత్సరాల ముందు ఎవరైతే ఎడ్యుకేషన్‌ని కంప్లీట్ చేసుంటారో, వాళ్ళ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి పీజీ వరకు వాళ్ళకి అయిన ఖర్చు అప్రాక్సిమేట్‌గా కొన్ని లక్షలుంటది. మేబీ ఒక 5,00,000 అనుకోవచ్చు. లేకపోతే 6,00,000 అనుకోవచ్చు. సో, ఇదొచ్చేసి వాళ్ళ పుస్తకాలకి, వాళ్ళ బట్టలకి, వాళ్ళ తిండికి అయిన ఖర్చు. సో, ఇప్పుడు 5, 6 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్‌కి అవుతున్న ఖర్చు చూస్తే ప్లే గ్రూప్ అని, నర్సరీ అని, ఎల్‌కేజీ, యూకేజీ అని ఇలా ఫస్ట్ స్టాండర్డ్‌లోకి ఎంటర్ అవ్వడానికే ఒక 4 సంవత్సరాలు 40,000-50,000 ఖర్చు పెట్టి 2,00,000 అవుతుందనమాట. ఫస్ట్ స్టాండర్డ్‌లోకి అవ్వడానికే ఒక 2,00,000 ఖర్చు పెడతారనమాట. ఖర్చు పెట్టేసి మనోళ్ళు ఫస్ట్ స్టాండర్డ్‌కి తీసుకెళ్తారు. సో, ఇప్పుడు సరాసరిన ఒక స్టూడెంటు వాళ్ళ లైఫ్‌ని కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆల్మోస్టు ఒక 30,00,000 దాకా వాడు తీసుకున్న కోర్స్ మీద ఆధారపడి ఉంటది. 30,00,000 పైనే ఈ రోజుల్లో మనోళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటదనమాట. సో, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంత కాస్ట్‌లీ అయిపోయినా గానీ, ఎక్కడే గానీ దీనిపైన డిబేట్‌లు జరగలేదు. లేకపోతే దీనిపైన స్ట్రైకులు గూడా జరగలేదు. సో, దీనికి మెయిన్ కారణం ఏందిరంటే, మనకి యూనిటీ లేదు. యాక్చువల్‌గా ఏందంటే, మన పెద్ద దేశం గాబట్టి స్టేట్‌లుగా డివైడ్ అయిపోయినాయి. మళ్ళీ లాంగ్వేజెస్ డివైడ్ అయిపోయినాయి. ఇలా డివైడ్ చేసుకుంటా పోయినారు గాబట్టి, మనలో యూనిటీ తగ్గిపోయిందనమాట. ఇప్పుడు సపోజ్ కార్పొరేట్‌లకెళ్తే ఆయన ఒక ప్లే గ్రూప్ స్కూల్‌కి 40,000 అడుగుతాడు. లేకపోతే నర్సరీకొచ్చేసి 50,000 అడుగుతాడు. సో, వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే, మెయింటెనెన్స్ బిల్డింగ్ ఉంటది, స్టాఫ్ ఉంటది. సో, ఇవన్నీ మేమే భరించాలి గదా! అనేసి చెప్తారనమాట. సో, దీంట్లో ఇంకా చాలామందేందంటే పొలిటీషియన్స్ గానీ, ఇంకా మేధావులు ఎవరో గానీ దీనిపైన మౌనంగా ఉండడానికి కారణం మనం చూస్తే వీళ్ళలో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ పాలిటిక్స్‌లో ఉంటారు. లేకపోతే స్కూల్స్ వాళ్ళవే ఉంటాయన్నమాట. లేకపోతే వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంటారనమాట. సో, ఇలా వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓట్లు పడవు. లేకపోతే పెద్ద ఇష్యూస్, అలిగేషన్స్ అవి ఇవి వస్తాయి అనేసి ఈ పొలిటీషియన్స్ గానీ, గవర్నమెంట్‌లు గానీ, ఎవరే గానీ ఈ ఫీజు దందాల పైన గానీ ఎవరే మాట్లాడరు. అదే విధంగా మాట్లాడుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఒకప్పుడు పెద్ద ఇప్పుడు సపోజ్ ఒక ప్రెగ్నెన్సీ కేస్ అనుకుంటే ఒక 15,000తో వాళ్ళు సర్జరీ చేసి బిడ్డని బయటకు తీసేవాళ్ళు. ఈ రోజుల్లో జస్ట్ బిడ్డని బయట తీయాలంటే ఒక నార్మల్ హాస్పిటల్ అయితే 40,000-50,000 అయితే ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్లు కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్తే ఒక 1,00,000, 2,00,000, 3,00,000 జస్ట్ సిజేరియన్ చేసి బిడ్డని బయట తీయడానికి ఇంత డిమాండ్ చేస్తారనమాట. సో, వాళ్ళు కూడా సేమ్ రీజన్సే చెప్తారు. సో, డాక్టర్‌లకి జీతాలివ్వాలి, హాస్పిటల్‌కివ్వాలి, స్టాఫ్‌కివ్వాలి ఇలా రీజన్స్ చెప్తారనమాట. సో, వీళ్ళు కూడా సేమ్ రీజన్స్. హాస్పిటల్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ సపోర్ట్ ఉంటది. కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడరనమాట. సొసైటీలో చాలామంది మీరు గమనించండి. నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా. ఏంటంటే ఒకప్పుడు మా అమ్మమ్మ అంటే మా తాతకి ఆయన 6 మంది పిల్లలు కన్నాడు. సో, మా అమ్మ కూడా 6 మంది పిల్లలు కనింది. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఒకరిని లేక ఇద్దరిని మ్యాక్సిమం ఎన్ని డబ్బులున్న వాళ్ళైనా గానీ ఒకరిని, ఇద్దరిని మాత్రమే పిల్లలు కంటున్నారనమాట. కారణం ఏందంటే ఇవి రెండే 2 రీజన్స్. ఎడ్యుకేషన్ ఎక్కువ కాస్ట్‌లీ అవ్వడం, మెడి మెడికల్ రిలేటెడ్ ఏదన్నా ఎక్కువ అన్‌ఫార్చునేట్‌గా ఏదన్నా సమస్యొస్తే ఎక్కువ లక్షల, కోట్లు అవుతుందనేసి ఎక్కువ మంది పిల్లలు కనడం మానేసి భయపడుతున్నారనమాట. మీరు గమనించండి చాలామంది ఇప్పుడు మన సీఎం గారున్నారు. ఆయనకి 2 కూతుర్లు. కొన్ని లక్షల, కోట్ల ఆస్తులున్నా గానీ 2 కూతుర్లు కన్నారు. చంద్రబాబు నాయుడు కూడా సేమ్ ఒకే ఒక కొడుకుని కన్నాడు. సో, ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ఒకరే అనమాట. సో, నాకు తెలిసి డబ్బులుండి ఎక్కువ మందిని కనిందొచ్చేసి మంచు ఫ్యామిలీ. ఇప్పుడు మంచు విష్ణు గారొచ్చేసి 5 మంది పిల్లలు కన్నారనమాట. వాళ్ళది సామ్రాజ్యం ఉంది కాబట్టి సో, 5 మంది పిల్లలు కన్నారు. సో, ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే చాలామంది మన మిడిల్ క్లాసోళ్ళు అయితే ఒకరిని, ఇద్దరిని చాలు అనేసి చాలురా దేవుడా అనేసి మానేస్తున్నారనమాట. సో, దీనికి మెయిన్ రీజన్ ఏందంటే ఇవి రెండే 2 ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ రిలేటెడ్ స్టఫ్ ఏదైతే ఉంటుందో విద్య, వైద్యం అని చెప్పుకోవచ్చు. తెలుగులో చెప్పుకుంటే విద్యా, వైద్యం వలన చాలామంది భయపడి పిల్లలు ఇద్దరినే మానేస్తున్నారు.
ఒక మెడికల్ రీజన్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఏంటంటే, స్వామి వివేకానంద గారు వాళ్ళ తల్లికి 8వ వాడనమాట. నెహ్రూ కూడా వాళ్ళ మదరొచ్చి చాలా మందినే కనింటది. ఆయన కూడా లిస్ట్ పెద్దదే. సో, చాలామంది మేధావులు అనేవాళ్ళేంటంటే, ఎక్కువ మంది పిల్లలు కలిగితే ఇప్పుడు సపోజ్ 5 మందినో, 10 మందినో, 8 మందినో, 9 మందినో కంటే, వాళ్ళలో ఎక్కడో ఒక ఎక్కువ మేధావి పుడతాడంట. ఇప్పుడు సపోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే, వాళ్ళ లిస్ట్ కూడా చాలా పెద్దది. వాళ్ళలో ఎక్కడో రాజశేఖర రెడ్డి గారు ఒక మేధావి అని చెప్పుకోవచ్చు. సో, అలా మెడికల్ రీజన్ ఉందనమాట. ఇప్పుడేంటంటే, చాలామంది ఏంటంటే, పిల్లలు ఎక్కువ పుట్టేసరికి వాళ్ళలో ఈ మేధావితనం అనేది చాలా పెరుగుతుందట. మెడికల్ రీజన్ అది యాక్చువల్‌గా. నేను కూడా గమనించాను. కొంతమందిలో అది నిజమే అనిపించింది. కొంతమందిలో కనిపించలేదు. సో, ఇలా పిల్లలు కనాలి. కానీ ఈ జనరేషన్‌కి పిల్లలు చాలామంది నిలిపడానికి కారణం ఏందంటే, విద్యా వైద్యం అన్నమాట. సో, ఏ స్టేట్‌లో అయినా గానీ, కంట్రీలో ఎక్కడైనా గానీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. లేకపోతే ఆ ఫ్రీ హాస్పిటాలిటీ ఉండాలి కానీ, చాలామంది ఈ రెండిటిని ఫ్రీ చేయకుండా మిగతా ఏంటేంటో స్కీములు పెట్టి ఫ్రీ చేసి, జనాల్ని బానిసలు చేసేసి జనాలతో గేమ్స్ ఆడుతున్నారనమాట. పొలిటికల్ గేమ్ అంటారు వీటిని. జనాలకి ఇది తెలీదు యాక్చువల్‌గా. మా అన్న మాకు మంచి చేస్తున్నారులే అనేసి అన్న కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నారు. సో, మీరు గమనించండి, ఇవి 2 మాత్రమే ఫ్రీ ఉండాలండి. ఇప్పుడు దేశంలో ఎక్కువ కాస్ట్‌లీ అయిండేదంటే ఇవి 2. వీటికి మించి ఏది కాస్ట్‌లీ అయ్యిండేది లేదు. సో, మీరు బాగా ఆలోచించండి. ఇవి 2 ఫ్రీగా ఉండాలి గానీ, మిగతాటివి ఎందుకు ఫ్రీ ఉండాలో మీరొకసారి చెప్పండి నాకి.